దేవుడు ఒక సంఘాన్ని నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఆ సంఘమే తెస్సలోనిక సంఘం. ఈ సంఘము ఒక మోడల్ చర్చ్గా, ఈ సంఘం ఒక మాదిరికరమైనటువంటి సంఘంగా ఈరోజున ప్రపంచంలో మనకు కనబడుతుంది. ఎస్పెషల్లీ బైబిల్లో ఈ సంఘం నుంచి చాలా మంచి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క తెస్సలోనిక పత్రికను ఎవరు రాశారంటే అపోస్తలుడైన పౌలు రాశాడు. ఎప్పుడు రాశాడనంటే ఏడి అంటే క్రీస్తు శకము 50వ సంవత్సరంలో. సో ఈ సంఘం పట్ల దేవాదేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. ఈ సంఘాన్ని అపోస్తలుడైన పౌలు ఎంతగానో ప్రేమించాడు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ అలాంటిది, వారిలో ఉన్న విశ్వాసం అలాంటిది, వారిలో ఉన్న నమ్మకం అలాంటిది, వారిలో నిరీక్షణ అలాంటిది. అందుని బట్టి ఈ సంఘాన్ని ప్రేమించాడు. ఈ సంఘానికి ఉన్న వయసు ఎంత అంటే ఆ టైంకి, అంటే ఈ యొక్క తెస్సలోనిక సంఘానికి రాస్తున్నప్పుడు ఆ సంఘం యొక్క వయసు కేవలం 8 నెలల వయసు మాత్రమే ఉంది. 1 సంవత్సరం అనుకోండి. అంటే వయసు అలా అంటున్నారు ఏంటి అని అంటారా? ఆ సంఘం ప్రారంభించబడి 1 సంవత్సరం అయిందనమాట. అపోస్తలుడైన పౌలు ఆ యొక్క తెస్సలోనిక పట్టణంలో ఎన్ని వారాలు పరిచర్య చేశాడు, ఎన్ని వారాలు పరిచర్య చేశాడు అంటే వాక్య సందేశం అందించాడంటే జస్ట్ 3 వీక్స్. వీరు ఎక్కడి నుంచి రక్షించబడ్డారు, వీరు ఎక్కడి నుంచి మారు మనసు పొందారంటే తెస్సలోనిక పట్టణస్థులు ఎక్కువగా గ్రీకు దేవతలను పూజించేటువంటి వారు. గ్రీకులకి ఎక్కువ దేవతారాధన ఎక్కువ అండి, ఎక్కువ భక్తి ఎక్కువ వాళ్ళకి. నిజంగా అక్కడి నుంచే భారతదేశానికి అడాప్ట్ చేసుకుందని అనుకోవచ్చేమో. ఈ యొక్క ఏథెన్స్ ప్రజలు బహు దేవతారాధికులు. ఈ సంఘానికి ఉత్తరాన్ని అపోస్తలుడైన పౌలు 2వ మిషనరీ యాత్రలో రాశాడండి. ఈ సంఘం మనకి ఏమి నేర్పుతా ఉంది, ఈ సంఘం విశ్వాసుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, క్రైస్ట్ టెంపుల్ విశ్వాసులుగా మనం ఈ సంఘం నుంచి ఏమి నేర్చుకోవాలో త్వరగా నేను తెస్సలోనిక పత్రికలోంచి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మీతో మాట్లాడతాను. ఒకటి, తెస్సలోనిక సంఘం మొదటిగా దేవునిలో ఉన్నారండి. వాళ్ళు దే స్టాండ్ ఇన్ క్రైస్ట్, దే అబైడ్ ఇన్ క్రైస్ట్. వారు క్రీస్తులో నిలిచి ఉన్నారు. క్రీస్తులో నిలిచి ఉన్నటువంటి అర్థం ఏంటంటే మన జీవితంలో లోకాన్ని పాపాన్ని పెంటగా ఎంచి దేవుని కొరకు జీవించాలనే తీర్మానంతో మన ప్రతి పాపాన్ని యేసు రక్తంలో కడుక్కుని యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించడము క్రీస్తులో నిలిచి ఉండటానికి సాదృశ్యంగా ఉంది. మన జీవితాల్లో లోకాన్ని మనము పెంటగా ఎంచి లోకం నుంచి ప్రత్యేకించబడి క్రీస్తు రక్తం చేత కడగబడి మనం దేవుని కొరకు జీవించడమే దేవునిలో నిలిచి ఉండుట. దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, దేవుడు మనకి విన్నవించిన విన్నపాలు, దేవుడు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో అలా జీవించడమే దేవుని నిలిచి ఉండుట. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దేవునిలో నిలిచారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని మీద ఆధారపడ్డారు. అందును బట్టే వారి జీవితాల్లో గొప్ప దీవెనను ఆశీర్వాదం పొందుకున్నారు. దేవుడు తగిన కాలం మంది వారిని హెచ్చిస్తూ దీవిస్తూ వచ్చాడు. మన పరిశుద్ధ గ్రంథ లేఖనాలు జాగ్రత్తగా చూస్తే యోసేపు జీవితాన్ని తరచూ మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోసేపు నిందారహితుడు, దేవుని భక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని అసహించుకున్నటువంటి వాడు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడు. అందును బట్టి దేవాదేవుడు యోసేపును బహుగా హెచ్చించాడు. ఫలించడి కొమ్మ అని అర్థం. యోసేపు అనే మాటకు అర్థం ఏంటి? ఫలించడి కొమ్మ. ఎందుకు ఆ వ్యక్తి తన జీవితంలో అంత గొప్ప స్థానానికి వెళ్ళగలిగాడు అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అదే రీతిగా దానియేలు జీవితాన్ని ఆలోచన చేస్తే దానియేలు దేవునిలో నిలిచాడండి. దానియేలు నిలిచాడు. లోకంలో ఒక అడుగు, దేవునిలో ఒక అడుగు కాదు, దేవునిలోనే నిలిచాడు. నిజంగా ఆ యొక్క బబులోను చెరలో ఒక బానిసగా బబులోను దేశానికి వెళ్ళాడండి. అంటే వాస్తవానికి బబులోను దేశం ఏం చేసిన, ఇశ్రాయేలుని పట్టుకున్నారు. వాళ్ళని బానిసలుగా చేసి ఆ దేశానికి తీసుకెళ్తున్నప్పుడు కొంతమంది శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వారి యవనస్తుల్ని వారు బానిసలుగా తీసుకెళ్ళి ఆ రాజ్యంలో వాడుకుందామని తీసుకెళ్లారు. అందులో ఒకడే దానియేలు. దానియేలు నిజంగా మంచి సకల శాస్త్ర కోవిదుడు అనొచ్చు. సకల శాస్త్రాల మీద గొప్ప ప్రావీణ్యత సంపాదించినటువంటి వాడు, దేవుని కొరకు రోషం కలిగి జీవించేటువంటి వాడు, భయభక్తులు కలిగి జీవించేవాడు. ఈ సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే దేవుని యందు నిలిచి ఉండాలి. దానియేలు దేవుని యందు నిలిచి ఉన్నాడు కాబట్టి 3 రాజ్యాల్లో ఒక గొప్ప స్థానానికి దానియేలు చేరుకోగలిగాడు. 120 మంది ప్రధానులు ఉంటే ఆ దేశంలో ఆ 120 మంది ప్రధానుల్లో 3 ప్రధానులు శ్రేష్టమైనటువంటి వాడు దానియేలు. Daniel is a man of purpose, Daniel is a man of principle, Daniel was a man of prayer, and Daniel was a man of purity. 4 విషయాలు, 4 pieces of Daniel. Daniel is a man of principle, Daniel is a man of purpose, Daniel is a man of prayer, Daniel was a man of purity. పవిత్రత కలిగినటువంటి వారు, ఒక ఉద్దేశం, తను క్రీస్తులో నిలిచాడు కాబట్టి దీవించబడ్డాడు. ఇంకా మన క్రొత్త నిబంధనలు చూస్తే ఒక తిమోతిని కావచ్చు, ఆ తర్వాత ఒక లూదియా కావచ్చు, ఆ తర్వాత ఆ యొక్క ప్రిస్కిల్లాలో వీరు దేవునిలో నిలిచారు. అందును బట్టే పరిశుద్ధ గ్రంథంలో దేవాదేవుడు వారి పేరు లిఖింపజేశాడు.
పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే కాదు, వారి యొక్క పేర్లు జీవ గ్రంథంలో కూడా లిఖించబడుతున్నాయి. మీరు చూసారా, వీరు దేవునిలో నిలిచిన వారు. ఆ సంఘంలో ఉన్నటువంటి వారు దేవుని నిలిచిన, మనం కూడా దేవుని నిలిచి ఉండాలా. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం. మనలో నిలకడతనం ఉండాలండి, స్టెబిలిటీ ఉండాలా. మనలో స్థిరమైనటువంటి బుద్ధి కావాలా. స్థిరత్వం ఖ్యాతిని తీసుకొస్తుంది. మీరు మెల్లగా స్థిరత్వం కలిగి ఉండండి, దేవుని అంటి పెట్టుకునండి, దేవుని దీవిస్తాడు. ఉదయకాల సమయంలో దేవుని యందు నిలిచి ఉండండి. అబాయిడ్ ఇన్ మీ, నా యందు మీరు నిలిచి ఉండండి. అబాయిడ్ ఇన్ మీ, అబాయిడ్ ఇన్ మీ, నాలో నిలిచి ఉండండి. ఈరోజున తెస్సలోనిక సంఘం గురించి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, వారు క్రీస్తులో నిలిచారు. రెండోదిగా వాళ్ళలో మనం చూస్తే కనుక విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కలిగినటువంటి వారు. దేవుని లేఖనం చెప్తున్నాయి. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 1:3 మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 1:3 విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మన ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ వారిని అంటున్నాడు, మీరు ప్రేమలో ముందున్నారు, ఆ తర్వాత నిరీక్షణలు ఎదుగుతున్నారట, ఆ తర్వాత ఇంకా మనం చెప్పాలంటే విశ్వాసములో ఎదుగుతున్నారు. ఈ సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా ప్రేమలో వర్ధిల్లాలి. ప్రేమ అంటే దైవిక ప్రేమ. ప్రేమలు 4 రకాలు గ్రీకులో. ఒకటి తల్లిదండ్రులు పిల్లల మీద చూపించిన ప్రేమను సార్జే లవ్ అంటారు. రెండోదిగా ఫీలియో అంటే అర్థం ఏంటంటే తోబుట్టువుల మధ్య, స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ. ఆ తర్వాత ఎరాస్ అంటే ఆ యొక్క ఆకర్షణతో కూడిన ప్రేమ. 4వదిగా అగాపే ప్రేమ అంటే దైవిక ప్రేమ. ఈ 4 ప్రేమలు గ్రీక్ భాషలో చెప్పబడతా ఉంటాయి. ఈ యొక్క ఉదయకాల నా ప్రియదేవ జనాంగమా, వీరు దేవుని ప్రేమలో వర్ధిల్లుతున్నారు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి నడుచుకుంటా ఉన్నారు. దేవుడు చెప్పాడు, సో నీ తండ్రిని దేవుని పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. దేవుని ప్రేమించేటువంటి వారు దేవుని కొరకు వారు కార్యాలు చేస్తారు, దేవుని ఆజ్ఞకు లోబడి నడుచుకుంటారు, దేవునికి విధేయ చూపిస్తారు. దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్తూ నీవు దేవునికి విధేయ చూపిస్తున్నావా? అబ్రహాము దేవుని ప్రేమిస్తున్నాడు, అందుని బట్టి తన ఏకైక కుమారుణ్ణి, నిజంగా 100 ఏళ్ల ప్రాయంలో పుట్టినటువంటి కుమారుని కూడా దేవునికి ఇవ్వటానికి వెనుదీయలేదు. మన జీవితాల్లో కూడా దేవుని ప్రేమించేటువంటి వ్యక్తివైతే దేవుని కంటే అధికంగా నువ్వు దేన్ని ప్రేమించలేవు. దేవుని ప్రేమించేటువంటి వ్యక్తివైతే నువ్వు 3 కార్యాలు చేస్తావు. ఒకటి, ప్రతి దినము కూడా నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రతి దినము కూడా నువ్వు దేవుని స్తుతిస్తావు, ప్రైజ్ చేస్తావు. మూడోదిగా ఆయన గురించి ప్రచురం చేస్తావు. నేను 3 విషయాలు చెప్పాను. ఇఫ్ యూ ట్రూలీ లవ్ గాడ్ యూ విల్ డూ దిస్ 3 థింగ్స్. ఫస్ట్ వన్ ప్రేయర్, సెకండ్ ఇస్ ప్రైజ్, అండ్ థర్డ్ వన్ ఇస్ ప్రీచ్. మన ప్రభు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు నిజంగా ప్రేమించేటువంటి వ్యక్తి అయితే, ఆర్ యూ టాకింగ్ సంథింగ్ అబౌట్ అవర్ గాడ్, అబౌట్ అవర్ హీరో? జీసస్ ఈజ్ అవర్ హీరో. యేసు ప్రభు వారు మన హీరో, మిగతా వారందరూ జీరోలండి. సో ఇన్ మై నాలెడ్జ్ జీసస్ ఈజ్ మై హీరో. ఆయన్ని అనుసరించి నడిచినప్పుడు, ఆయన మాదిరిగా పెట్టుకుని నడిచినప్పుడు మనం కూడా హీరోలు అయిపోతాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దానియేలు గ్రంథంలో ఉంటుంది కదా. సో సత్యమును అనుసరించి అనేక మందిని అసత్యము నుంచి నడిపించేటువంటి వారు ఆకాశమందు జ్యోతులను పోలిన వారు అంటాడు. నిజంగా నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేక మందిని ఎవరైతే దేవుని వైపు త్రిప్పుతారో వారు ఆకాశమందు జ్యోతులను పోలిన వారు అన్నారు. అంటే అసత్య మార్గంలోనూ పాపంలో జీవించేటువంటి వ్యక్తుల్ని దేవుని వైపు మళ్లించేటువంటి వారు నిజమైన హీరోలని ఆకాశం తారల వలె, ఆకాశం జ్యోతుల వలె వారు వెలుగుతారు. నువ్వు కూడా ఒక స్టార్ అవ్వాలంటే కనుక అనేక మంది పాపంలో ఉన్నటువంటి వ్యక్తులు, అనేక మంది భయంకరమైనటువంటి కొన్ని వ్యసనాలకు బానిసైపోయినటువంటి వ్యక్తుల్ని సువార్త చెప్పి వారు నడిపిస్తే నువ్వు కూడా ఆకాశం ముందు జ్యోతి వలె ఏం చేయబడతావు? ప్రకాశించబడతావు. హల్లెలూయా. వీళ్ళు ప్రేమలోను, ఆ తర్వాత చెప్పండి నిరీక్షణలోను, విశ్వాసం చాలా గొప్పదండి. నీ విశ్వాసాన్ని బట్టి దేవాదేవుని జీవితంలో కార్యం జరిగిస్తాడు. బై యువర్ ఫెయిత్ ఎవ్రీథింగ్ విల్ బి డన్. బై యువర్ ఫెయిత్ గాడ్స్ mercy will be pouring upon your life. By grace, God's mighty way will be shown to you. By grace, God's mighty miracles will be happening in your life. By grace, the great doors will be open for you. నీకోసం గొప్ప ద్వారాలు తెరవబడతాయి. విశ్వాసం. గత వారం చెప్పాను కదా. సో ఈ వారం కాకుండా బిఫోర్ వీక్ చెప్పాను మీకు,
ఎలీషా దగ్గరికి వెళ్ళారు, ముగ్గురు రాజులు వెళ్ళారు. ఎదోం రాజు, ఇశ్రాయేల్ రాజు, యూదా రాజు. వెళ్ళినప్పుడు ఏమన్నాడు? డిగ్ ద డిచెస్ అన్నాడు, గోధుమలు అవ్వండి అన్నాడు. దేవుని సేవకుడు చెప్పాడు, చేద్దాం అంతే. కత్తులు, గదలు ఇవన్నీ ప్రక్కన పెట్టి పారలు తీసుకుని, గడ్డ పారలు తీసుకుని తవ్వటం మొదలెట్టారు. అదే విజయానికి నాంది అయిపోయింది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీకు కొన్ని పనులు అసైన్ చేస్తాడు. డూ ఇట్, డూ దిస్, బై ఫెయిత్ యూ క్యాన్ మేక్ ఇట్. ఇంకో సందర్భం చెప్పనా? ఎరికో ప్రాకారాల ముందు మన ఇశ్రాయేల్ అందరూ కూడా ఉన్నారండి. ఎరికో ప్రాకారాలు పడిపోవాలంటే దేవుడు ఒక స్ట్రాటజీ ఇచ్చాడు, యుద్ధ స్ట్రాటజీ ఇచ్చాడు. అదేంటి? మీరు ఎరికో ప్రాకారాల చుట్టూ 6 సార్లు రోజుకోసారి తిరిగండి అన్నాడు. 7వ రోజు ఏం చేస్తారంటే ఆ ఎరుకో ప్రాకారాల చుట్టూ 7 సార్లు తిరగమన్నాడు. మొత్తం తిరిగేశారండి. మొత్తం ఎరుకో ప్రాకారాల చుట్టూ 52 కిలోమీటర్లు మొత్తం తిరిగేసి ఒక చోట్ల అందరూ ఉగిరిచేస్తున్నారు. ఇంకా ఆయాసం వచ్చేస్తుంది. ఆ టైంలో అంటాడు, ఇప్పుడు అరవండి అన్నాడు. 52 కిలోమీటర్లు తిరిగి వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, చేతులు ఎత్తి అరవండి అంటున్నాడు. ఇది ఎలా సాధ్యం? కానీ చేయని మీరు. అదే యుద్ధ ప్రణాళిక, విధేయత ద్వారానే ఆశీర్వాదం. వారు చేతులు పైకెత్తి ఎప్పుడైతే కేకలు వేశారో, ఎరికో ప్రాకారాలు ఏ విధమైన యుద్ధ ప్రణాళిక లేకుండా, ఏ విధమైనటువంటి ఆయుధ సంపత్తి ఉపయోగించకుండానే ఎరికో ప్రాకారాలు కూలిపోయినాయి. హల్లెలూయా. యాజకులు బూరలు తీసుకుని ఏం చేస్తున్నారు? ఆ దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా కేకలు పెడుతున్నారు, హల్లెలూయా స్తోత్రం అని. ఎప్పుడైతే ఆరాధన చేశారో ఎరికో ప్రాకారాలు కూలిపోయినాయి. మై డియర్ చర్చ్, విశ్వాసం, బై ఫెయిత్ యూ క్యాన్ మూవ్ మౌంటైన్స్. గత వారం చెప్పుకున్నాం అనుకుంటా మనం. నీకు విశ్వాసం ఉంటే కనుక ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడంటే పడుతుంది అన్నాడు. ఆ కొండ, ఆ పర్వతం ఏంటంటే నీ ముందున్న సమస్య. అఫ్కోర్స్ నీకు అసాధ్యమే కావచ్చు, లేకపోతే నీ కుటుంబానికి అసాధ్యమే కావచ్చు. కానీ విశ్వాసాన్ని ఎప్పుడైతే క్లెయిమ్ చేస్తావో యూ క్యాన్ డూ మైటీ మిరాకిల్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ లార్డ్ జీసస్. కనాను స్త్రీ విశ్వాసం ఉంచింది, గొప్ప కార్యాలను ప్రభు నుంచి పొందుకుంది. కనాను స్త్రీ విశ్వాసం ఉంచిందండి. నిజంగా ప్రభు వల్లే నా కుమార్తె స్వస్థపరచబడుతుందని ఎంతో దూరం నుంచి వచ్చింది, ఎంతో దూర ప్రాంతం నుంచి వచ్చింది. నిజంగా ఆ సురోఫేనిక ఆ స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది, వేడుకుంది, అయ్యా కనికరం చూపించయ్యా. నిజంగా ఆమె విశ్వాసాన్ని బట్టి ప్రభువు కూడా ముగ్ధుడైపోయాడు. ఇంత గొప్ప విశ్వాసం నేను ఇజ్రాయెల్లో చూడలేదమ్మా. నీవు కలిగింది గొప్ప విశ్వాసం. నువ్వు ఇంటికి వెళ్ళగానే నీ కుమార్తె చెంగుమని ఆడుకుంటుంది. నీ యొక్క కోరిక నేను సిద్ధింప చేస్తున్నాను, నువ్వు కోరినదే నీకు అగును గాక అన్నాడు తమ విశ్వాసాన్ని బట్టి. మూడోదిగా తెస్సలోనిక సంఘము వారు ఏర్పాటు చేయబడినటువంటి వారు, అని దేవుని లేఖనం సెలవిస్తుంది. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 1:4 ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త. చాలండి, మీరు ఏర్పరచబడినటువంటి వారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ రోజున మై డియర్ చర్చ్, you are also appointed by Almighty God. Don't degrade yourself, don't intimidate yourself. నువ్వు ఏనాడు కూడా తక్కువ చేసిన మాట్లాడుకోకర్లా. నువ్వు క్రీస్తు రక్తం చేత కడబడ్డావు. దేవుడు మనందరికీ కూడా పరలోక పౌరసత్వాన్ని ఇచ్చాడు. ఏ పౌరసత్వం? హెవెన్లీ సిటిజన్షిప్. చెప్పండి ఈ మాట, హెవెన్లీ సిటిజన్షిప్. వీఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్. దేవుడు తన రక్తం చేత మనల్ని కడిగి తన యొక్క స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు ఆయన. నువ్వు సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి వాడువు, విలువ పెట్టి కొనబడినటువంటి దానివి, ఏర్పరచబడినటువంటి వారము అనే విషయం గమనించండి. అందరూ బట్టి ప్రతిదినము అయ్యా నన్ను ఏర్పాటు చేసుకున్న నీకు స్తోత్రాలు. ప్రపంచంలో అనేక మందిని ప్రభువా నువ్వు ఏర్పాటు చేసుకోలేదు, కానీ నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తోత్రాలైన ప్రభు సన్నిధిలో మనం దేవుని కనపరచాలి. జగత్తు పునాది వేడి పడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేయాలి. బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ ఎర్త్ హీ జస్ట్ అపాయింటెడ్ us. వెలుగు వేరు చేయబడ క్రితమే ఆయన మనల్ని క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనం తెలుసండి ఆయనకి. నీ తల్లి గర్భంలో ఆ కణంగా ఉన్నప్పుడే నువ్వు యేసయ్యకు తెలుసు. అందరూ బిడ్డ జగత్తు పునాది వేయబడ క్రితమే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నాలుగోదిగా తెస్సలోనిక సంఘస్థులు, వాళ్ళు శ్రమల్లో పౌలు శీలను పోలి నడిచారు. దేవుని సేవకులు వాళ్ళు. నిజంగా అపోస్తలుడైన పౌలు దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వాడు. తెస్సలోనిక సంఘానికి ఉత్తరం రాస్తూ అతను చేసిన పరిచర్యను బట్టి ఉత్తరం రాస్తున్నాడు. నిజంగా వారు చెప్తున్నది ఏంటంటే, పౌలు శీలను వారు వెంబడించినటువంటి వారు, దేవుని సేవకులను వెంబడించినటువంటి వారు, దేవుని సేవకులను పోలి నడిచారు. ఒక ప్రశ్న అడగండి, ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి త్రోవ చూపగలడా? ఇద్దరు ఎక్కడ పడతారు? ఆ డ్రైనేజ్లో పడిపోతారు. ఎందుకంటే ఇద్దరు గుడ్డివాళ్ళు కాబట్టి గుడ్డివాడు మరో గుడ్డివాడికి త్రోవ చూపడు. ఇద్దరు ఎక్కడ పడతారు? ఇద్దరు వెళ్ళి గోతులో పడతారు. చూడండి, ఒక నిన్ను నడిపించేటువంటి దేవుని సేవకుడు మాదిరి లేనిటువంటి దేవుని సేవకుడు అయితే, ఒకవేళ గుడ్డితనంతో ఉన్నటువంటి వ్యక్తి అయితే, నిజంగా సాక్ష్యం లేనిటువంటి వాడైతే నిన్ను నడిపించలేడు, సమర్థించుకుంటూ వస్తాడు. లేకపోతే నువ్వు ఆధ్యాత్మిక దీవెన పొందుకోలేవు. కానీ నువ్వు అనుసరించేటువంటి దేవుని సేవకుడు భక్తిగల దేవజనుడు అయితే, నిన్ను నడిపించేటువంటి దేవుని సేవకుడు సాక్ష్యం కలిగినటువంటి వాడైతే నిన్ను నడిపించగలుగుతాడు.
ఆలోచన చేయండి. షునేమీరాలు తన భర్తతో చెప్తుంది, ఏమండి మన ఇంటికి వస్తూ పోతున్నటువంటి దైవజనుడు భక్తిగల దైవజనుడు అండి, సాక్ష్యం కలిగినటువంటి వాడండి, క్యారెక్టర్ ఉన్నటువంటి వాడండి, నిజంగా చక్కగా దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వాడండి, చెప్పే మాట ఒకటే చేసే క్రియ మరొకటి కాదండి అని ఎప్పుడైతే భర్తకు చెప్పి కన్విన్స్ చేస్తుంది, ఎంత బాగా కన్విన్స్ చేస్తుంది మీరు ఆలోచన చేయండి. అండ్ ఆయన తరచూ వస్తుంటే ఏదైనా అనుమానం వస్తుందేమో, లేదా ఆయన తరచూ వస్తుంటే భర్త వేరే రకంగా ఆలోచన చేస్తాడేమో అని చెప్పి ఒకరోజు పిలిచి అంటుంది, ఏమండి మన ఇంటికి వస్తున్న దైవజనుడు భక్తిగల దైవజనుడు అండి అని చక్కటి సాక్ష్యం చెప్తా ఉంది. అందుని బట్టి మనం మన ఇంటి గోడ మీద ఒక గదిని కట్టిద్దామండి. పాస్టర్ గారు ఈ ప్రాంతానికి వస్తున్నారు, పాపం మన ఇంట్లోనే కుదరట్లేదు, మనం మంచం ఇస్తున్నాము, మనం అటు ఇటు తిరుగుతున్నాము, ఆయనకి ఇబ్బందిగా ఉంది, అందుని బట్టి ఆయనకి అంటూ స్పెషల్ రూమ్ ఇద్దామండి అని చెప్పి గది కట్టించి అందులో చక్కటి మంచాన్ని ఏర్పాటు చేసి, దీపస్తంభాన్ని ఏర్పాటు చేసి, ఒక బల్ల ఒక పీటను ఏర్పాటు చేసి, ఆయనకి అన్ని వసతులు చేసి ఎప్పుడు ఆ ప్రాంతానికి షునేమి పట్టణానికి వెళ్తున్న దేవుని సేవకు పరిచయం చేశారండి. దైవజనుడు ఒకరోజు తన శిష్యుని అంటున్నాడు, మన పట్ల ఇంత శ్రద్ధాభక్తులు ఆమె ఎందుకు వహిస్తుందో ఒకసారి కనుక్కో అయ్యా, మన పట్ల ఇంత ఆసక్తి ఇంత ప్రేమ కనబరుస్తుంది, దేవుని నుంచి ఏదో పొందుకోవాలనుకుంటుందేమో అని చెప్పి ఆమె అడగలా, దేవుని సేవడు అడిగాడు. అడిగితే వెంటనే సేవకుడు అన్నాడు, ఏమండి పాస్టర్ గారు ఆమెకు అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరయ్యా, ఆమెకు ఆస్తి ఉంది, అంతస్తుంది, పలుకుబడి ఉంది, చక్కటి భర్త ఉన్నాడు, అన్నీ ఉన్నారు కానీ పిల్లలు లేరు. దేవుని సేవకుడు ఈసారి ప్రార్థన చేశాడు, అయ్యా ఇంత శ్రద్ధాభక్తులు మా మీద వహిస్తున్నటువంటి ఈ షునేమీరాలు యొక్క గర్భాన్ని మీరు తెరవండి అయ్యా అని ఎప్పుడైతే దేవుని సేవకుడు ప్రార్థన చేయగానే మరుసటి సంవత్సరానికి తన ఒడిలో బిడ్డ ఆడుకుంటా ఉంది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని అనపరచండి. సీ మై డియర్ చర్చ్, వాట్ డిడ్ యు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ స్టోరీ? దేవుని సేవకుని గౌరవించినప్పుడు, దేవుని పరిచర్యకు సహకరించినప్పుడు ఆమె ఏం చేసింది? ఒక గది కట్టించింది, చక్కటి హాస్పిటాలిటీ ఇచ్చింది, ఇంకా చెప్పాలంటే వసతి ఇచ్చింది, దేవుని కార్యాలని చేయటానికి ఆమె కొంత సహకరించింది. తద్వారా దేవుడు తన యొక్క అక్కరను తీర్చాడు. ఎందుకు మనం దేవునికి ఇవ్వాలి, ఎందుకు దేవుని సేవను సపోర్ట్ చేయాలి, ఎందుకు దేవుని సేవకులను గౌరవించాలి అని అంటే మన జీవితంలో దీవెన పొందుకోవాలి. పాత నిబంధన అనేవి ఇవన్నీ కూడా కొట్టిపారేసినటువంటి కావు. నిజంగా ఆతిథ్యం చేయడం ద్వారా అబ్రహాము దీవెన పొందుకున్నాడు. సారుపతి విధవరాలు దేవుని సేవకుడిని ఆదరించడం ద్వారా, దేవుని సేవకు మొదటి అప్పాన్ని ఇవ్వడం ద్వారా కరువు అంతట్లో కూడా దేవుడు ఆ సారుపతి విధవరాలను దీవించాడు, గణపరిచాడు. ఇటు షునేమీరాలు దేవుని సేవకుడి కొరకు ఒక మంచి ఆతిథ్యం చేసింది, తన కుమారుని పొందుకోగలిగింది దేవుని నుంచి. నా నామం పేట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ ఫలం వారు పోగొట్టుకోరు అన్నాడు. ఏమంటే యేసయ్య నామలో చిన్న గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా నిజంగా ఆ ఫలం ఉంటుందని దేవుని లేఖలు చెప్తున్నాయి. దేవుని కొరకు నువ్వు ఏది చేసినా అండి, ఒక కిలోమీటర్ నువ్వు నడిచిన, దేవుని కొరకు కొన్ని చెమట బిందులు, రక్త బిందులు కాదు, చెమట బిందులు నువ్వు కార్చిన, దేవుని కోసం ఒక కార్యం చేసినా సరే ఆ ఫలాన్ని నువ్వు పొందుకుంటావని దేవుని లేఖలు చెప్తుంది. నా మాట నమ్మకపోయినా దేవుని మాట కదా, మీరు దేవుని కోసం ఇస్తున్నారంటే దేవుడు లెక్కలు కట్టి తిరిగిస్తాడండి ఆయన. దేవుని కోసం మీరు ఒక రూపాయి దేవుని రాజ్య విస్తరణ కొరకు మీరు ఇస్తున్నారంటే మీరు నాకివ్వట్లేదండి, దేవుని పరిచర్య కోసం ఇస్తున్నారు. అలా ఇవ్వటం ద్వారా దేవుని దీవెనలు మెండుగా మీరు పొందుకుంటారు. నాకు తెలుసు ఇన్ని వేల కుటుంబాల గురించి చెప్పగలను నేను. దేవునికి ఇచ్చిన నష్టమైనటువంటి వాడిని నా జీవితంలో చూడలేదండి. దేవునికి ఇవ్వటం ద్వారా దీవించబడుతూనే ఉన్నారు, ఆశీర్వదించబడుతూనే ఉన్నారు, దీవించబడుతూనే ఉన్నారు. మనం దేవునికి ఇచ్చి మనం శోధించినప్పుడు దేవుని కార్యాలు మెండుగా పొందుకుంటాం. శ్రమల్లో వారు పౌలు శీలను పోలి నడిచారు. ఇంకా నేను చెప్తాను లాస్ట్ ఏంటంటే, వీరు ఆత్మలను రక్షించేటువంటి వారు ఉన్నారు. దే ఆర్ సోల్ విన్నర్స్. సోల్ విన్నింగ్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రొఫెషన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఆత్మల సంపాదన. యేసయ్య నువ్వు నేను ఎందుకు ప్రమోట్ చేయకూడదు, యేసుని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు? నువ్వు దేవుని పొందావు కదా, ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటుంది, మనల్ని దేవుడు రక్షించి ఈరోజున క్రీస్తు అనే బండ మీద దేవుడు నిలబెట్టాడు, సత్యానికి స్తంభాలుగా చేసినప్పుడు వై డోంట్ యూ ఇంట్రడ్యూస్ జీసస్ క్రైస్ట్ ద పీపుల్ హూ డోంట్ నో అబౌట్ జీసస్? యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియనటువంటి వారికి ప్రకటించేటువంటి ఆ యొక్క బాధ్యత నీలో ఉందా? ఆ యొక్క ప్రసవ వేద నీలో ఉందా? ఆ భారం నీకుందా? నువ్వు దీవించబడుతుంది, ఇతరులకు దీవెనకరంగా, సంఘానికి దీవెనకరంగా, అదే రీతిగా దేవుని పరిచయం దీవెనకరంగా ఉండాలని దేవుడు నేను దీవిస్తున్నాడు. నీ ఆస్తులు దేవుడు పెంచుతున్నాడంటే దేవుని పరిచర్యకు సహకరిస్తామని, నీకు ఇంకా బలాన్ని ఇస్తున్నాడంటే దేవుని పని చేస్తామని, నీకు ఇంకా ఆరోగ్యాన్ని ఇస్తున్నాడంటే దేవుని పరిచర్య చేస్తామని. ఆత్మల సంపాదన, ఆ భారం ఉందా? నాకు ప్రతిరోజు కూడా ఈ యొక్క విషయాన్ని బట్టి రోజు రోజుకి భారం పెరుగుతూ ఉందండి. యవనస్తుల యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు యవన కాలంలోనే ఏమంటే 9, 10, 11 సంవత్సరాలనే యవనస్తులు చెడిపోతున్నారండి, భయంకరమైన రీతిలో పాడైపోతున్నారు. వారిని రక్షించాల్సిన బాధ్యత క్రైస్తవుడిగా నీ మీద నా మీద లేదా? సత్య సువార్తను ప్రకటించే బాధ్యత నీ మీద నా మీద లేదా?
ఈ యొక్క భయంకరమైన భ్రష్టమైన లోకంలో పాపం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది, చాలా ప్రభావితం చేసేస్తూ ఉంది. సోషల్ మీడియా చాలా ప్రభావితం చేస్తుంది. సోషల్ మీడియా వీడియోలన్నీ కూడా మన ప్రజల్ని, మన పిల్లల్ని బాగా ప్రభావితం చేస్తున్నప్పుడు దేవుని స్వార్థ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ప్రభావితం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నావా నీ జీవితంలో? నువ్వే మౌనంగా ఉంటే సువార్త ఎవరు ప్రకటిస్తారు? నువ్వే మౌనంగా ఉంటే, నువ్వే సిగ్గుపడితే, నువ్వే అధైర్యంతో ఉన్నట్లయితే యేసయ్య యొక్క సువార్త కాడిని ఎవరు మోస్తారు, ఎవరు ప్రకటిస్తారు? ప్రతి ఒక్కరు వారి సొంత కార్యంలో చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మిషనరీ జీవితయాత్రలు చదవండి, వారు ఎంత ప్యాషన్ ఉందండి, వాళ్ళు ఎంత సత్యాన్ని ప్రకటించాలి, అనేక మంది సత్య వెలుగులోకి రావాలి. ఒక విలియం కేరీకి అది భారం లేకపోతే భారతదేశం ఏమయ్యేది? విలియం కేరీ భారతదేశానికి వచ్చి ఎంత సంస్కరించాడండి. ఆ భారమే తనని భారతదేశానికి తీసుకొచ్చింది. షిప్ ఎక్కాడండి, ఎక్కిన తర్వాత బూడిదిలా పరుచుకుని ఆ బూడిద మీద ఇండియా మ్యాప్ వేసుకుని ప్రార్థన చేశాడు, అయ్యా భారతదేశాన్ని బ్రతికించయ్యా. చాలా మూఢనమ్మకాలతో ఉంది, సతీ సహగమనం, బాల్య వివాహాలు, స్త్రీలు చదువుకోవడానికి అవకాశం లేదు, భర్త చచ్చిపోతే భార్యను కూడా తీసుకెళ్లి చిత్తులో పెట్టేటువంటి సంస్కృతి. ఆ తర్వాత బాల్య వివాహాలు, వృద్ధుడికి బాలికను తీసుకొచ్చి కట్టబెట్టేటువంటి వారు. ఇదేంటంటే ఇది మా ఆచారం అనేవారు. ఏంటి ఈ యొక్క చీకట్లో భారతదేశం రొగ్గుతూ ఉన్నారే, అజ్ఞానమైన చీకట్లో బ్రతుకుతున్నారు, కానీ ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారు. తమసోమ జ్యోతిర్గమయ్య, అసతోమ సద్గమయ్య, అసత్యంలోనూ సత్యంలో నడిపించుంటారు, కానీ ఆ సత్య వెలుగును చూపించేటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావట్లా. ఎప్పుడైతే మిషనరీస్ వచ్చి దేవుని స్వార్థ ప్రకటించినప్పుడు భారతదేశం వెలిగించబడలేదా? భారతదేశం వెలిగించబడలేదా? మూఢనమ్మకాలైనటువంటి సాంఘిక దురాచారాల నుంచి విడుదల పొందలేదు? సతీ సహగమనం అనేది నిర్మూలన అవ్వలేదా? ఎరాడికేట్ అవ్వలేదా? ఆ తర్వాత ఫస్ట్ యూనివర్సిటీ, వెర్నాక్యులర్ న్యూస్ పత్రిక, బ్యాంకింగ్ సిస్టమ్, పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ, అనేకమైనటువంటి ఆ బైబిల్ని అనేక భాషలోకి తర్జుమా చేసినటువంటి విలియం కేరీ, బైబిల్ ట్రాన్స్లేటర్ అండ్ సోషల్ రిఫార్మర్. ఓకే, ఈజ్ ఎ మిషనరీ అండి. మీలో చాలామంది తెలుసా, చాలామంది సైంటిస్టులు, దేవుని సేవకులు. ఐజాక్ న్యూటన్ తెలుసా మీకు? ఐజాక్ న్యూటన్ నాట్ ఓన్లీ ఈజ్ ఎ సైంటిస్ట్, ఈజ్ ఆల్సో పాస్టర్. ఐజాక్ న్యూటన్ ఎవరు తెలుసా? పాస్టర్ అండి, పాస్టర్ గారు. ఆయన గొప్ప సైంటిస్ట్. ఆయన స్వార్థ ప్రకటించాడు. ఏం తక్కువ సైంటిస్ట్గా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనే సరే ఆయన స్వార్థ ప్రకటించాడు. ఆయన పాస్టర్గా వ్యవహరించాడు. చాలామంది సైంటిస్టులు ఈ రోజున పాస్టర్స్గా ఉన్నట్లుగా మనకు తెలుసు. ఎందుకు మాట చెప్తుంది తెలుసా? సువార్త ప్రకటించిన నాకు శ్రమ. రక్షించబడ్డాం, రక్షణలో ఎదుగుతున్నాం. మారు మనసుకు తగిన ఫలం ఏంటో తెలుసండి? సువార్త ప్రకటించడం. మారు మనసుకు తగిన ఫలము సువార్త ప్రకటించడం, ఆత్మల పట్ల భారం కలిగి ఉండటం. ఏంటి సువార్త? ఏంటి? మనం సోల్ విన్నింగ్ ఎలా చేయగలుగుతామో నేను 4 విషయాలు చెప్పాను. ఒకసారి చూడండి మీ స్క్రీన్లో. మనం సోల్ విన్నింగ్ ఎలా చేయగలుగుతాం, ఆత్మల సంపాదన ఎలా చేయగలుగుతాం ఆలోచన చేస్తే చూడండి. మొదట దేవుని ప్రేమను వివరించాలి. దేవుడు ఆయన ప్రేమమై ఉన్నాడు. ఆయన ప్రేమను ఏ విధంగా మన పట్ల వ్యక్తం చేశాడు, స్థిరులు ఆయన ప్రేమ ఏ విధంగా వ్యక్తం చేశాడో మనం ప్రజలకు ఏం చేయాలా? ఎక్స్ప్లెయిన్ చేయాలి. యోహాను 3:16. రెండో విషయం చెప్పాలి. అందరం పాపులమే, పాపోహం పాపకర్మః పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా శరణనాస్తి తుమామ శరణం మమ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని ఉదయాన్నే సంధ్యావందనం చెప్తాం. దాని అర్థం అందరం పాపులమే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు. మూడోదిగా, మంచి పనులు మనం రక్షించలేవు. అవర్ గుడ్ డీడ్స్ కెనాట్ సేవ్ అస్, అవర్ చారిటబుల్ డీడ్స్ కెనాట్ సేవ్ అస్. అంటే ఒక వ్యక్తికి ఆపదలు ఆదుకుంటే నీకు పరలోక రాజ్యం రాదు, నువ్వు రక్షించబడలేవు. దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకున్నట్టు వ్యక్తి పాపక్షమాపణ పొందాలి, ఆ రక్షణ పొందాలి. రక్షణ ఎవరిలో ఉందంటే కేవలం యేసులోనే మాత్రమే ఉంది. యేసులో మాత్రం నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. యేసు నామములో తప్ప ఏ నామంలో కూడా రక్షణ లేదని దేవుని లేఖనం సెలవిస్తోంది. యేసు నామాన్ని ఏం చేయాలా? యేసు నామంలోనే రక్షణ ఉందని చెప్పాలి, సోల్ విన్నింగ్ చేయాలా. చివరిగా చెప్పి ముగిస్తాను నేను. 1912 April 14, వెరీ సాడెస్ట్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ప్రపంచంలో చాలా చాలా విచారకరమైనటువంటి దినం ఇది. ఆ రోజున ఇంగ్లాండ్ దేశం నుంచి న్యూయార్క్కి, అంటే అమెరికాకి ఓడ బయలుదేరింది. ఆ ఓడ పేరు టైటానిక్. దిస్ ఈజ్ వర్చువల్లీ అన్సింకబుల్, గాడ్ కెనాట్ సింక్ దిస్ మైడీ షిప్ అని రాశాడు ఎడ్వర్డ్ అనేటువంటి వ్యక్తి. స్మిత్ అనేటువంటి ఒక మంచి క్యాప్టెన్ని నాయకుడిగా పెట్టుకున్నాడు ఓడ నడపడానికి. చక్కగా 4 రోజులు వెళ్ళిందండి ఆ అట్లాంటిక్ మహాసభ. నేను ఐర్లాండ్ వెళ్ళినప్పుడు, వెన్ ఐ బీన్ టు ఐర్లాండ్ వెళ్ళినప్పుడు, సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, నేను మా అన్న వెళ్ళినప్పుడు, అక్కడ క్లిఫ్స్ ఆఫ్ మోహర్ అని ఒక ప్రాంతం ఉంది. దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్. అక్కడి నుంచి వెళ్ళిపోయి అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ మునిగిపోయిందట. అప్పుడు చూపించారు ఆ ఫోటోలన్నీ కూడా. ఇక్కడ టైటానిక్ ఫోటోలు తీశారు. అక్కడ కూడా కొంతమంది ప్యాసింజర్స్ ఎక్కారు ఐర్లాండ్లో కూడా. మనకు తెలుసు
అట్లాంటిక్ మహాసముద్రం ఐస్బర్గ్ని ఢీకొంది, మంచు పర్వతాన్ని ఢీకొట్టింది, వాడ వెనక బాలం పగిలిపోయింది, నీళ్ళు వచ్చేసినాయి. ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తుంది, విత్ ఇన్ 4 hours దిస్ షిప్ ఈస్ గోయింగ్ టు బి సంక్. 4 గంటల వాడ మునిగిపోద్ది. ఏమంటే అక్కడ రాశారు కదా టైటానిక్ దిస్ ఈజ్ వర్చువల్లీ అన్సింకబుల్, దేవుడు కూడా నాశనం చేయాలి. ఉత్తిదే అలా అనుకున్నాం కానీ మునిగిపోతుంది. మరి సారీ అన్నారు అంతే. అందుకే కదా నేను కొనుక్కున్నామేమో, టికెట్లు కొనుక్కున్నాం కదా, మునగదే అని రాశారు కదా టికెట్ మీద. మరి ఏంటి సార్ మునిగిపోయిందంటే, మాకు గర్వం ఎక్కువైపోయి మేము సరిగ్గా నడపలేకపోయాం, సారీ అని చెప్పేశారు అంతే. ఐఎమ్ సారీ అన్నారు. 4 గంటల్లో ఆ గొప్ప షిప్ ఏమండి వాటర్ వచ్చేయటం, షిప్లోకి రావటం, వాటర్ 2 భాగాలు ముక్కలైపోవటం, మునిగిపోతున్న టైంలో అందరూ కూడా అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, రక్షించండి 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 అని కేకలు పెడుతున్నారు. ఆ టైంలో ప్రతి ఓడలో కూడా కొన్ని రక్షణ పడవలు ఉంటాయి, సేఫ్ బోట్స్ ఉంటాయి. ఆ బోట్స్లో కొంతమందిని ఏం చేస్తున్నారంటే రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్న టైంలో, ఆ టైంలో ఒక కుటుంబము, ఒక తండ్రి కూతురు కూడా అదే వాళ్ళ ప్రయాణం చేస్తున్నారు. ఆ తండ్రి పేరు జాన్ హార్పర్. మీరు చూస్తున్నారు, ఈ వ్యక్తి పేరు జాన్ హార్పర్. ఇతను ఒక దైవజనుడు, అనేక మందిని ఆత్మల కొరకు భారం కలిగినటువంటి దైవజనుడు. వారిద్దరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇద్దరికీ కూడా నిజంగా వారికి అవకాశం వచ్చింది. అంటే లేడీస్కి, ఆ తర్వాత చిన్నపిల్లలు కూడా సేఫ్ బోట్లో పంపించేసేటువంటి అవకాశం ఉంది. ఈ వ్యక్తికి కూడా కొన్ని ఆప్షన్స్లో ఆ వ్యక్తి కూడా రక్షించబడడానికి రక్షణ పడవలో ఇతను ఎక్కడానికి అవకాశం దొరికింది. కూతురుని ఎక్కించాడు, కానీ ఇతని యొక్క భారం అంతా ఒకటి. అనేక మంది ఆ యొక్క భయంకరమైనటువంటి మంచు ఉండేటువంటి ఆ ప్రాంతం, నిజంగా -°C ఉండేటువంటి ఆ నీటిలో అనేక మంది ప్రాణాలు విడుస్తూ ఉన్నారు. అనేక మంది వాళ్ళు కూడా లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, ఆ నీటిలో తేలుతూ ఉన్నారు. రక్షించండి అంటున్నారు, కానీ ఎవరు రక్షించేటువంటి వారు లేరు. ఎవరి ప్రాణాన్ని వారు చూసుకుంటూ ఉన్నారు. ఆ టైంలో అనిపించింది చాలామందికి వీరిలో రక్షణ లేదని చెప్పి సుమారుగా 150-200 మంది దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి, యేసు నమ్ముకోండి అయ్యా, యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, సో యూ కెన్ ఎస్కేప్ హెల్. నువ్వు నిత్య నరకాగ్ని గుండా తప్పించుకుంటావు. ఇప్పుడే అలనాడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉన్నప్పుడు 2వ దొంగ, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని యేసు ప్రభు అని చెప్పాడు. దానికి ముందుగా ఆ దొంగ అడిగాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని. ఆ చివరి టైంలో రక్షణ పొందినట్టు ఆ దొంగను జ్ఞాపకం చేసుకుంటూ ఆ టైంలో సువార్త ప్రకటిస్తున్నాడట. నిజంగా కొంతమంది సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడే వారు ఆ ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం కావాలండి ఆ వ్యక్తికి? కూతురుతో పాటు ఎక్కేసి వెళ్ళిపోవచ్చుగా, కానీ ఆత్మల పట్ల పరితాపం, నేను చచ్చిపోతాను, నేను కూడా ఈ నీటిలో చనిపోవాలని ఉద్దేశంతో ఆ వ్యక్తి కూతురుని ఎక్కించాడు. ఆ కూతురుతో డాడీ వచ్చే అంటుంది, కానీ ఆత్మల పట్ల భారం కలిగినటువంటి జాన్ హార్పర్ ఆ టైటానిక్ వాళ్ళు అనేక మందిని మరణించే ముందు ఆత్మరక్షణ కలుగు చేసి ఆ వ్యక్తి కూడా ఆ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో ఆ వ్యక్తి పడి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుని బట్టే జాన్ హార్పర్ని ద రియల్ హీరో ఆఫ్ టైటానిక్ అని పిలుస్తారు. టైటానిక్ అనే సినిమాలో ఒక హీరో ఉన్నాడు, డికాప్రియో అనుకుంటున్నాను నేను, లియోనార్డో డికాప్రియో అనేటువంటి ఒక మూవీ యాక్టర్. జేమ్స్ క్యామరూన్ తీసినటువంటి టైటానిక్ మూవీలో ఆ వ్యక్తి హీరోగా ఉండొచ్చు, కానీ ద రియల్ హీరో ఆఫ్ టైటానిక్ ఇస్ జాన్ హార్పర్. సో నిజమైన హీరో ఎవరో తెలుసండి? నశించిపోతున్న ఆత్మను రక్షించేటువంటి వాడు నిజమైన హీరో. జాన్ హార్పర్ తన జీవితాన్ని ప్రభు కోసం సమర్పించాడు. వారితో పాటుగానే ఆఖరి క్షణం వరకు నిజంగా అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించడానికి ఆత్మల పట్ల భారం కలిగినటువంటి వాడు జాన్ హార్పర్. నిజంగా అటువంటి వారి యొక్క అభిషేకంలో 1% అభిషేకం అన్నా మనకుంటే అనేక మందిని ప్రభు కోసం గెలుచుకోగలుగుతాం. ఐ హ్యావ్ టోల్డ్ యూ 6 things మై డియర్ చర్చ్ రిగార్డింగ్ ద చర్చ్ ఆఫ్ థెస్సలోనికా. చెప్పండి, ఒక్కసారి స్క్రీన్ వైపు చూడండి. థెస్సలోనికా సంఘం ఏం కలిగి ఉన్నారో మేము చూస్తున్నాము. ఒకటి, వారు క్రీస్తులో ఉన్నారు, దే ఆర్ అబార్డ్ ఇన్ క్రైస్ట్. రెండోదిగా దే హ్యావ్ ఫెయిత్, దే హ్యావ్ హోప్ అండ్ దే హ్యావ్ లవ్. వారిలో ప్రేమ ఉంది, నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది. మూడోదిగా దే ఆర్ అపాయింటెడ్ బై గాడ్, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు. ఆ తర్వాత దే సెట్ అన్ ఎగ్జాంపుల్. సో పౌలును సీలను ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకుని శ్రమల్లో కూడా వారు ప్రభుని అంగీకరించారు. వాస్తవానికి ఆ యొక్క భయంకరమైనటువంటి దేవుళ్ళు ఉంటారండి వాళ్ళ దగ్గర, గ్రీకు దేవతలు. ఒకసారి చూడండి, గ్రీకు దేవతలను ఒకసారి చూద్దాం. వారు ఈ 6 ఎక్కువగా పూజిస్తూ ఉంటారు గ్రీకు దేవతలు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. నిజంగా వారి యొక్క పుస్తకం ఉంది, దాన్ని హోమర్ అని పిలుస్తారు.
గ్రీకుల దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, దాన్ని హోమర్ అని పిలుస్తారు. ఆ హోమర్లో 6 దేవతలు, 6 దేవుళ్ళు, వీళ్ళేనండి 6 దేవుళ్ళు, వీళ్ళని పూజిస్తూ ఉంటారు వాళ్ళు. సో ఎప్పుడైతే వీళ్ళందరినీ విడిచిపెట్టి యేసు ప్రభు నమ్ముకున్నందుకు వీరి దగ్గర నుంచి చాలా హింసలు వస్తున్నాయి, వీరి నుంచి చాలా శ్రమలు వస్తున్నా సరే వీరు దేవుని కోసం నిలబడ్డారు. దేవుని కోసం నిలబడుతున్నప్పుడు అనేక మంది వాళ్ళని హింసిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు సేవకులైనటువంటి పౌలు శీలను వారు ఏం చేశారు? వెంబడించారు. సో 5వదిగా క్రైస్తవులకు మాదిరికరంగా ఉన్నారు, వారు మాదిరిగా ఎగ్జాంపుల్గా ఉన్నారు. చివరిగా ఆత్మను రక్షించేటువంటి వారుగా సంఘం ఉంది. కాబట్టి క్రైస్ట్ టెంపుల్ కూడా ఈ 6 లక్షణాలు కలిగి ఉందామా? నీ మోడల్ చర్చ్ని ఎందుకు పెట్టాను తెలుసా అండి? ఈ తెస్సలోనిక సంఘాన్ని ఎందుకు చూపించానో తెలుసా? దేవుడు ఎందుకు దీన్ని మోడల్ చర్చ్ అన్నాడు, ఎందుకు మాదిరికరమైన సంఘం అన్నాడంటే ఈ 6 విషయాలను వాళ్ళు కలిగి ఉన్నారు. ఒకవేళ మీరులో కనుక ఆత్మల పట్ల భారం లేకపోతే జస్ట్ ఫీల్ దట్ బర్డెన్ ఫీల్ అవ్వండి. ఒకవేళ మీ జీవితంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ లేకపోతే లార్డ్ అబాయిడ్ మీ, లార్డ్ హెల్ప్ మీ టు అబాయిడ్ ఇన్ యూ, లార్డ్ హెల్ప్ మీ టు అబాయిడ్ ఇన్ లవ్, హెల్ప్ మీ టు అబాయిడ్ ఇన్ ఫెయిత్, లార్డ్ హెల్ప్ మీ టు అబాయిడ్ ఇన్ గ్రేస్. ప్రభువా, నేను జ్ఞానములోను, కృపలోను, విశ్వాసంలోను, నిరీక్షణలోను నేను ఎదిగినట్లు, నేను నిలబడినట్లు కృప చూపించండి. ప్రభుత్వంలో ప్రార్థన చేయండి. గాడ్ వుడ్ ష్యూర్లీ గివ్ దట్ అనాయింటింగ్. దేవుడు ఆ యొక్క అభిషేకాన్ని మీకు ఇస్తాడు. మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. కృంగిపోద్దు. డోంట్ బి యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్, డోంట్ బి టెన్స్డ్ ఫర్ ఎనీథింగ్. గాడ్ బి విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. దేనికి కంగారు పడొద్దు, దేవునికి హైరాణ పడొద్దు. తగిన కాలం దేవుడిని హెచ్చిస్తాడు. ఉన్నతమైన కృపలోకి దేవుడు నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక.